హాయ్! ఈరోజు పొదరిల్లు సీరియల్‌లో కథ విషయానికొస్తే అక్కడొక ముక్క, అక్కడొక ముక్క కాకుండా ఒక స్టోరీ లాగా చెప్పేసుకుంటా వెళ్ళిపోతాను నేను. ఇంకా ఈ అమ్మాయి ఉంది గదా! శైలజ ఉంది గదా! శైలజ వచ్చి కేశవ ఫోన్ తీసుకో ఉన్నాడు గదా! తనకి ఫోన్ అయితే కావాలా. అంతలోప్పుడు వాళ్ళ ఫ్రెండ్‌కైతే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి "అసలు నాకు డబ్బులు కావాలే, నువ్వు నా ఫ్రెండ్‌వి గదా! ఇవ్వు" అని చెప్పేసి నాకు డబ్బులు కావాలనేసి వాళ్ళ ఫ్రెండ్ ట్రై చేస్తానంటే చూడే నీకు నేను చాలా హెల్ప్ చేశాను గదా! మన కాలేజీలో ఎవ్వరు మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్ అని నమ్మకపోయినా సరే ప్రతి ఒక్కరి దగ్గరికెళ్ళి నేను నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను నేను. పక్కన అమ్మాయి దగ్గర నుంచి ఐస్ క్రీమ్ కొట్టేసి నీకే ఇచ్చాను. ఉదయం లేచి కాలేజీకి వచ్చినప్పుడు నేనే ఫస్ట్ అంతమంది ఉన్నాక నిన్నే హాయిని పలకరించుకుంటాను నేను అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ని అడిగేసరికి వాళ్ళ ఫ్రెండ్ నేను ట్రై చేస్తానులే అంటే నాకు డబ్బులు కావాలా, నాకు ఎందుకంటే నా ఫాలోవర్స్ ఉన్నారు 10Kలో 2000 ఇద్దరు తగ్గారు కదా, ఇంకా తగ్గించుకోకూడదు ఫాలోవర్స్ని, నాకు ఫాలోవర్స్ నాకు కావాలా, నాకు ఫోన్ కావాలా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాట్లాడితే వాళ్ళ అమ్మ అయితే వింటుంది అనమాట. ఏంటే ఫోన్ ఏం చేసావు, ఎక్కడ పోయింది ఫోను అనేసరికి ఫోన్ ఎక్కడికి పోలేదంటే ఇప్పుడే కదా రేపు ఫోన్ తీసుకోవాలనుకుంటున్నావు, ఏం చేసావు ఫోన్ అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే అడుగుతుంది అనమాట. అంతలోపల వాళ్ళ అన్నయ్య వచ్చేసి ఫోన్కి ఏం కాలేదమ్మా, సర్వీసింగ్ ఇచ్చిండ్రు, సర్వీస్ కదా ఆ సర్వీస్ ఫ్రీ అని చెప్పి రేపటికల్లా వెళ్ళాలి అంటున్నదిలే అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య అయితే కవర్ చేస్తాడు. థ్యాంక్స్ రా అన్నయ్య, నాకైతే హెల్ప్ చేసావు అని చెప్పేసి అనేసరికి నేను ఊరికే హెల్ప్ చేయలేదు, నాకు డబ్బులు ఇవ్వు అంటే ఎంత ఉందంటే 100 రూపాయలు ఉందని చెప్పి ఆ 100 రూపాయలు తీసుకొని అడ్వాన్స్గా తీసుకుంటున్నాను మళ్ళీ కలుస్తానని చెప్పేసి వాళ్ళ అన్న అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకా కేశవాకి ఫోన్ చేస్తుంది అమ్మాయి. ఫోన్ చేసి ఇదిగో నీ డబ్బులు నీకు ఇస్తాను కానీ నా ఫోన్ నాకు ఇచ్చేసాయి, పలానా అడ్రస్ చెప్తాను ఆ అడ్రస్కి వచ్చేసాయి, ఇంక నాకు నీ పేడ నాకు ఉండకూడదు అని చెప్పాల్సరికి ఎందుకే ముసలమ్మలాగా శాపనార్థాలు పెడతా ఉన్నావు, నీ డబ్బులు నాకు ఇచ్చేస్తే నీ ఫోన్ నీకు ఇచ్చేస్తాను, ముందు నా డబ్బులు నాకు ఇచ్చేసాయి అని చెప్పేసి కేశవ్ అయితే చెప్తాడు. సరే పలానా ప్లేస్కి రా అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది. అవును ఫోన్ లేదు అంటున్నది, మళ్ళీ ఫోన్ ఎలా మాట్లాడేది నాకు అర్థం కాల, చేతిలో ఫోన్ ఉన్నది అదే ఫోన్లో మాట్లాడుతుంది. సీరియల్లో లాజిక్ ఎత్తకూడదు మనం. ఇంకా అయితే మనం ఇంకా మాధవ్ వాళ్ళని చూపిస్తారనమాట. మాధవ్ దగ్గరికి వాళ్ళ మరదలు ఉంది కదా గాయత్రి గబ్బా గబ్బా వచ్చి హగ్ చేసుకుంటుంది. బావా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు, నాకు నువ్వంటే ఇష్టం బావా అని చెప్పేసి అతను హగ్ చేసుకునేసరికి అంతే ఎప్పుడో వెనకాల వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తారు. వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేసి ఏందే హగ్ చేసుకున్నావు, ఇక్కడేం పని నీకు అని చెప్పేసి అతని మాధవ్ అని ఈ చంప ఆ చంప వాయి కొడతాడు వాళ్ళ మామయ్య. అప్పుడు ఇక్కడ మహా ఉండి అడుగుతుంది అదేంటది మీ అమ్మాయి వచ్చి హక్ చేసుకుంటే అతను ఎందుకు కొడుతున్నారు, తప్పు మీ అమ్మాయిదే కదా, అమ్మాయిని ఏమనుకోండి అతన్ని కొడుతున్నారు మీరు అనేసరికి ఏందిరా నీవు ఇలాగా అసలు ఇంత చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి మాధవ నాన్న మాట్లాడతారు. వాళ్ళు అడిగిన తర్వాత ఈ అమ్మాయికి మహాలక్ష్మి కూడా కోపం వస్తుంది, కానీ మాధవ్ అయితే ఒక్క మాట కూడా అనడు. అమ్మాయి అంటుంది ఒక కొడుతున్న సమయానికి ఇంకా గాయత్రి కూడా వదిన ఒక నాన్న కరుపరుస్తుంది, వదులున్నాను నువ్వు అతన్ని అని చెప్పేసి అతనైతే వదులుతాడనమాట. ఇంకా మహాలక్ష్మి కూడా ఉండేసి ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేస్తా ఉన్నారు మీరు అని చెప్పి అడిగేసరికి చాలే అందరూ నీలాగా తెగించి రావాలనుకుంటున్నావా అనేసి గాయత్రి వాళ్ళ అమ్మ కూడా మహాలక్ష్మిని అయితే అడుగుతుంది. ఇంకా తర్వాత గాయత్రితో వచ్చేసి నువ్వు రా ఇంటికి రా, నీ కాళ్ళు ఇరగొడతాను నేను, రా ఇంటికి రా అని చెప్పేసి అని అంటుంది. వాళ్ళ బావగారి గుండేసి ఏమంటాడంటే ఇదిగో వాళ్ళ తమ్ముడు కూడా ఎవరో అమ్మాయిని అయితే ఇక్కడికైతే తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు కదా, అతను మాయ మాటలు చెప్పు, నా కూతురు కూడా ఇలా మాయ మాటలు చెప్పాలనుకుంటున్నావా నువ్వు అనేసి ఆయన్ని కూడా ఆ అమ్మాయిని అయితే లాక్ వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఇంకా కట్ చేస్తే ఇంకా వీళ్ళని చూపిస్తారనమాట. ఇంకా శైలజ వచ్చేసి అక్కడికి వస్తుంది. ఫోన్కి డబ్బులు ఇస్తే ఫోన్ ఇచ్చేస్తాడు కదా ఆ ప్లేస్కి వచ్చి ఉంటుంది. ఎవరో వచ్చి మేడం నేను మీ ఫ్యాన్ని మేడం, డై హార్డ్ ఫ్యాన్ మేడం, ఒక సెల్ఫీ తీసుకుంటానని చెప్పేసి ఆ అమ్మాయి దగ్గర సెల్ఫీ అయితే తీసుకొని పోతాడు ఫ్యాన్ అనేసి. ఇంకా కేశవ వచ్చి ఎవరు వాడంటే నా ఫ్యాన్ అని చెప్పారు అనేసరికి ఓ ఫ్యాన్ అని చెప్పేసి ఇద్దరు తిట్టుకుంటా ఉంటా, క్యూట్గా తిట్టుకుంటా ఉంటా, నువ్వు పాము అంటే నువ్వు ముంగీసా అంటే ఇద్దరు తిట్టుకుంటాను. సరే కానీ నా డబ్బులు నాకు ఇస్తే నీ ఫోన్ నీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి కేశవ్ అయితే అంటాడు. అంతలోపు ఫ్రెండ్ వస్తూ ఉంటుంది అనమాట. అంతే ఇక నోటికి వచ్చినట్టు తిడుతుంది. ఏంట్రా నీకు నవ్వు రాదరా, నవ్వురా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టరా, నువ్వు ఎప్పుడు నవ్వవారా, నువ్వు గుడ్లేసుకొని చూస్తూ ఉంటావు కదరా అనేసి సారీ అలా నోటికి వచ్చినట్టు తిడుతుంది కేశవానికి. ఏం మాట్లాడు కాహం ఉంటాడు. అందరూ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఓసే ఎందుకే నువ్వు అనవసరంగా అతనితో పెట్టుకుంటున్నావు, నా దగ్గర డబ్బులు లేవే అని చెప్పేసరికి అని మనసులో అనుకుంటా ఉంటుంది. అప్పటికి కూడా ఏంట్రా నువ్వు ఇటు ఫోన్ ఇరా అని చెప్పేసి నానా మాటలు అడుగుతుంది. డొక్కలో కొడతాను నిన్ను అని చెప్పండి అంటుంది. నానా మాట్లాడుతుంది. అన్నిటికీ కాముగా చూస్తూ ఉంటాడు కేశవ. అన్న తర్వాత పక్కకు తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ వచ్చే డబ్బులు లేవే నా దగ్గర అంటే అవునా ఇప్పుడు దాకా తిట్టాను కదా నేను అతన్ని అనేసి పోయేసి సార్ క్షమించండి సార్, డబ్బులు అయితే లేవు సార్ నా దగ్గర,
ఫోన్ ఇవ్వండి సార్, ఒక ఆడపిల్లని ఎందుకు సార్ మీరు ఇంత బాధ పెడుతున్నారు సార్ అనేసరికి ఫోన్ ఇద్దామను కేశవ అంటాడు. ఫోన్ ఇద్దామనుకోనే వచ్చినా కానీ నీ పాము బుద్ధి చూపించావు నువ్వు. ఇంకా కూడా ఇవ్వను, ఇంకా జిఎస్టీ పెరిగింది, నువ్వు ఇంకా వడ్డీ వేసి ఇస్తేనే నీ ఫోన్ ఇస్తానని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. వామ్మో మళ్ళీ ఇప్పుడు 20,000కి మళ్ళీ వడ్డీ కూడా కట్టాలా అనేసి చాలా ఫీల్ అయిపోతుంటుంది, డబ్బులు లేవు కదా. కానీ ఈ అమ్మాయి ఇది చాలా దుడుకు మనస్తత్వం లాగా చూపిస్తున్నారు సీరియల్లో. ముంగిసా ముంగిసా అనేసి కేశవ అని ఉంటుంది. మామూలుగా ముంగిస్ లాంటి ఫేస్ కట్ ఈ అమ్మాయికే ఉంది కదా, హీరోయిన్కే ఉంది, సెకండ్ హీరోయిన్ అనుకుంటాం, ఆ అమ్మాయికే ఉంది కదా. ఇంకా కట్ చేస్తే మహా వచ్చేసి చాలా ఏంటబ్బా ఇట్ట కొట్టాడని చెప్పేసి చాలా ఫీల్ అయిపోయి చక్రికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఎక్కడున్నారు మీరు అనేసరికి చక్రి ఉండేసి అబ్బా నేను మొన్నటిదాకా ఇంట్లో ఉన్నాను కదా, ఇప్పుడు జాబ్కు జాయిన్ అయ్యాను కదా, అందుకని తను చాలా బోరుగా ఫీల్ అవుతా ఉన్నట్టుంది, పోయి తనని ఒక గంట మాట్లాడేస్తాము అనుకొని ఫోన్ ఎత్తేసరికి ఏమండి ఎక్కడున్నారు మీరు అని చెప్పనేసరికి ఓ 10 నిమిషాల్లో ఇంటికి వస్తారంటే 10 సెకండ్లను మీరు ఇంటికి రాలేరా అని చెప్పి అడుగుతుంది. అడిగేసరికి ఏమైంది చెప్పు అంటే కొట్టారండి మీ అన్నయ్య అంటే. ఎవరు మీ అన్నయ్య? మా అన్నయ్యని కొట్టాడు. మీ అన్నయ్య కాదండి మీ మామయ్య కొట్టాడు అని చెప్పేసరికి అవునా మా మామయ్య కొట్టాడంటే వస్తున్నాను అని చెప్పేసి అక్కడ చక్రి వచ్చేసి కేశవాకు కూడా ఫోన్ చేసి అరే ఆయన కొట్టాడంటారా అని చెప్పేసరికి ఇంకా ఇద్దరు బయలుదేరేస్తారు అక్కడ నుంచి, గబ్బా గబ్బా వస్తారు. చూసారా అన్నయ్య అంటే ఎంత ప్రేమో వాళ్ళిద్దరికి. ఇంకా మాధవ్ వచ్చేసి ఆ డ్యూటీకి అని చెప్పి వెళ్తా ఉండేసరికి మహా వచ్చి అడుగుతుంది, అదేంటి మీరు అంత కొట్టినా కూడా మీకు బాధే లేదా, మీరు తిరిగి ఎందుకు అతను కొట్టలేకపోయారంటే బాధపడలేదమ్మా, వాళ్ళు మా వాళ్ళే కదా, చిన్నప్పుడు నేను మాట వినకపోతే మా మామయ్య నన్ను కొట్టేవాడు, ఇప్పుడు కూడా మా మామయ్యే కదా నేనేం అనుకోవట్లేదు అనేసి కేశవ కూడా చెప్తాడనమాట. అయినా కూడా అదేంటది ఇప్పుడు తప్పు ఆ అమ్మాయిదే కదా, అయినా మీరు ఎందుకు తన్నులు తిన్నారు అనేసరికి ఇప్పుడు ఏదైనా అంటే ఇప్పుడు తన పరుగు పోతుంది కదా, అందుకే నేను కామ్గా ఉండాల్సి వచ్చింది అని చెప్పేసి మాధవ్ అయితే చెప్తాడు. మాధవ్ పాపం చాలా మంచి మనసు అబ్బా ఈ సీరియల్లో తనది వచ్చేసి. ఇంకా కట్ చేస్తే గాయత్రి వాళ్ళ నాన్న ఇంటి దగ్గరకు వచ్చి అన్ని సామాన్లు చిందరవందరగా పడేస్తా ఉంటాడు. నేను దుబాయ్లో అంత కష్టపడి పని చేస్తా ఉంటే ఇక్కడేమో నువ్వు గోడలు దిక్కి వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా అని చెప్పేసి వాళ్ళ అమ్మను కొడతాడు. వాళ్ళ అమ్మని కొడతానికి ఆ అమ్మాయి గోడలు దిగుతుంటే నేనేం చేశానంటే నువ్వు ఎంత తిట్టినా నేను కామ్గా ఉన్నాను అని చెప్పేసి నన్ను చేతగాని వాడిని అనుకుంటున్నావా నువ్వు, మన బిడ్డని వాళ్ళ ఇంటికి ఎందుకు పంపిస్తున్నావు, వాళ్ళకి తిండికి కూడా దిక్కాన లేని వాళ్ళు ఇంటికి పంపిస్తున్నావు అని చెప్పేసి వాళ్ళ అమ్మని కొట్టి ఈ అమ్మాయిని కూడా నేను కష్టపడి పెళ్ళం బిడ్డల్ని కాదనుకో నేను దుబాయ్లో పనిచేస్తుంటాను, వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తావా అని చెప్పేసి ఆ అమ్మాయిని కొడతాడు. వాళ్ళ మామయ్య మాట్లాడబోతే మాట్లాడితే పెద్దవాడు అని చెప్పి నా కూతురు నీ దగ్గర అప్పచెప్తే నా కూతుర్ని పట్టించుకోవట్లేదా అని చెప్పి వాళ్ళ మామయ్యనే తిడతాడు. తిట్టిన తర్వాత ఇంకా రేపటి ఎపిసోడ్లో మనం చూడొచ్చు అనమాట, మాధవ మీద పోలీసు వాళ్ళు వచ్చి అరేంజ్మెంట్ చేశారు అని చెప్పి వాళ్ళనైతే అరెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా దానికి ముందు చక్రి వాళ్ళు కూడా ఇంటికి వస్తారు. ఇంటికి ఆ మాటల్లో మాధవ అంటాడనమాట, వాళ్ళు మా వాళ్ళే కదమ్మా, నువ్వు ఈ విషయాన్ని మాత్రము చెప్పద్దు నువ్వు చక్రి వాళ్ళతో అనేసరికి క్షమించి పెద్ది, నేనైతే మిమ్మల్ని కొడుతుండే సరిగా నేను చూడలేక నేనైతే వాళ్ళతో చెప్పేశాను పెద్ది అని చెప్పేసి మహాలక్ష్మి కూడా చెప్తుంది. అయ్యో చెప్పేశావా అమ్మ అంటే అవును చెప్పేశా అని చెప్పేలాక అక్కడికి చక్రి కేశవ వచ్చేసి రా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం పద అనేసరికి ఎక్కడికి రా అంటే నిన్ను కొట్టారు కదన్నయ్య రా వాళ్ళ పని చెప్తాము అనేసరికి వద్దులేరా దీన్ని మీరు పెద్ద జేబాకండ్రా అని చెప్పేసి కేశవ వాళ్ళకైతే చెప్తా ఉంటాడనమాట. ఇది ఎపిసోడ్ రివ్యూ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్.